నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, గత వీడియోలో చూసినట్టయితే మనం బల్లి ఏ ఏ భాగాలపైన, శరీర భాగాలపైన ఏ ఏ భాగాలపైన పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి చెప్పుకుంటూ వస్తున్నాం. మరి ఈ వీడియోలో బల్లి ఒకవేళ చేతుల మీద కనుక పడినట్లయితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేసి అంటారు? చేతుల మీద పడితే ఒక్కొక్క భాగాన ఒక్కొక్క పడితే మనకి ఒక్కొక్క ఫలితం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనకి చేతుల్లోనే చూడు ఎంత డిస్టింగ్విషన్ చూద్దాము. 2 చేతులు ఉన్నాయి, ఎడమ చేయి ఉంది, కుడి చేయి ఉంది. ఎవరికైతే ఎడమ చేయి మీద పడుతుందో అటువంటి వాళ్ళకి స్త్రీ సౌఖ్యం కలుగుతుంది అని చెప్పాడు. అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అది ఈ యొక్క మనకి చెప్పండి, బాగుంది. మరి రైట్ సైడ్ పడితే ఏమిటండి? అశుభ ఫలితం చెప్పాడు. రైట్ సైడ్ ఎవరికి పట్టాలి? ఆడవాళ్ళకి రైట్ సైడ్ పడితే పెళ్ళిళ్ళు అవుతాయి. ఇది రివర్స్ ఉందన్నమాట. ఇది ఒక్కటే. మగవాడికి ఎడమ చేయి మీద పడితే స్త్రీ సౌఖ్యం లభిస్తుంది అన్నాడు. బాగుంది. ఇకపోతే మళ్ళీ చేతిలో అరచేయి ఉంది. ఇది ఈ అరచేయిలో కుడి అరచేయిని మనం తీసుకుంటే దీని మీద కనుక బల్లి పెడితే దీనిపైన మిక్కిలి శుభకరం ధనప్రాప్తి. ఆడవాళ్ళకైతే ఈ ఎడమ చేయి, దీని మీద పడితే వీళ్ళకి మిక్కిలి శుభకరం, తర్వాత ధనలాభం. బాగుంది. ద్రవ్యలాభం. చెయ్యి అగ్రభాగాన పడిందనుకో, ఇది చెయ్యి కదా, అగ్రభాగం ఇది. ఈ అగ్రభాగాన పడితే ధనధాన్యాలు, ప్రాప్తి, యశస్సులు ఇవన్నీ కూడా శుభాలు కలుగుతాయి. ఇకపోతే ఎడమ అరచేతిలో కనుక బల్లి పడిందనుకోండి మనకి మగాళ్ళకి అష్ట కష్టాలు, కష్ట నష్టాలు కలుగుతాయి అన్నాడు. అలాగే ఆడవాళ్ళకి కుడి చేతి అరచేయిలో కనుక పడితే వాళ్ళకి అష్ట నష్టాలు, కష్ట నష్టాలు జరుగుతాయి. బాగుంది. ఇక మణికట్టు. మణికట్టు అంటే ఇది మణికట్టు. దీని మీద కనుక చేతి మణిపూస ఎందు కనుక బల్లి పెడితే ఐశ్వర్యవంతుడవుతాడు అని చెప్పారు. బాగుంది. చేతి వేళ్ళ దగ్గరికి వద్దాం. చేతి వేళ్ళ మీద కనుక బల్లి పడితే ఆపదలు కలుగుతాయన్నారు. కుడి చేతి వేళ్ళ మధ్యగా ఇక్కడ వీటిల్లో బల్లి పడితే ధనలాభం కలుగుతుంది ఈ మధ్యలో. మళ్ళీ కుడి చేతి వేళ్ళ గోరులపై కనుక బల్లి పడితే వ్యవహార చిక్కులు సంభవిస్తాయి అన్నాడు. అంటే వ్యవహారం చేసే పనుల్లో వాటిలో చిక్కులు వస్తాయి. ఎడమ చెయ్యి గోళ్ళ మీద పడితే మగవాళ్ళకే మళ్ళీ ఇది ఎడమ చెయ్యి గోళ్ళ మీద పడితే ధనలాభము అన్నాడు. అంటే ఇక్కడ రివర్స్ అయింది. మగాళ్ళకి ఆడవాళ్ళకి. మగాళ్ళకి ఎడమ గోళ్ళ మీద పడాలా, ఆడవాళ్ళకి కుడి గోళ్ళ మీద పడాలా. ఇది ఇలా జరిగితేనే శుభం, ద్రవ్యలాభం. కాబట్టి ఇక్కడ గోళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ ఎడమ చెయ్యి గోళ్ళ మీద పడితే ధనలాభం, కుడి చెయ్యి గోళ్ళ మీద పడితే వ్యవహార చిక్కులు లభిస్తాయమ్మా. మరి అలాగే ఒకవేళ ఇలాంటి దోషాలైనా కలిగినట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? చేతి వేళ్ళకి చేతి అనేది చాలా అవసరమైనటువంటిది. చేయలేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి నువ్వుల ఉండలు తయారు చేయాలి. ముంజేటి వాడికి నువ్వులు ఎలా తినడమో నేర్పించాడట. ఒకడు నువ్వులు ఆరబెట్టుకున్నాడంట. నువ్వులు ఆరబెట్టుకొని ఏమిట్రా ఒకడు పాపం 2 చేతులు లేనోడు ఉన్నాడు. ఇలాగా వాడు అక్కడ కాపలా పెట్టాడు. కాపలా పెట్టిన తర్వాత వాడికి ఏమైంది, ఆ కాపలా బాగానే కాస్తున్నాడు వాడు. ఈ రైతు అతి తెలివిగాడు. వచ్చిన తర్వాత ఏమిట్రా ఆయన తగ్గిపోయినేంటి నువ్వులు అంటాడు. ఏమైపోయినాయి సార్ నాకేం తెలీదు అని అంటే, నువ్వు తినేసావా అంటాడు. నేను ఎలా తినగలుగుతాను సార్, నాకు చేతులు లేవు కదా సార్ అంటాడు. చేతులు లేకపోతే ఏమైందిరా, దీనికి నూనె లేకపోతే ఏదో రాసుకొని నీళ్ళలో రాసుకొని తినేసి ఉంటావు నువ్వు అంటాడు. అంటే ఏంటి, చేతులు లేని వాళ్ళకి మనకి తినడం ఎలాగో నేర్పించాడట వీడే, మనమే. అలాగా ఈ యొక్క నువ్వుల కథ అక్కడి నుంచి వచ్చింది, నువ్వుల్ని నుంచి వచ్చింది. కాబట్టి ఆ సామెత చేతికి నువ్వులకి సంబంధం ఉంది. కాబట్టి ఎవరికైతే చేతి వేళ్ల మధ్య ఇలాగ పడి దోషాలు బల్లి శకునం పడుతుందో అటువంటి వాళ్ళు చిమ్మిలు తయారు చేయాలి. నువ్వుల ఉండలు తయారు చేసి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టి మరి తలంటి స్నానం చేసి, ఆ తలంటి స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత నువ్వులు నివేదన చేసి ఆ నువ్వులన్నీ ఉండల్ని పేదవాళ్ళకి పంచాలమ్మా. ఈ విధంగా చేస్తే తగ్గిపోతుంది.
అలాగే గురుగారు చేతులపై ఒకవేళ బల్లి పడినట్లయితే కనుక ఎలాంటి దోషాలు కలుగుతాయి, ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అమ్మా.